ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం డిస్మిస్ చేసేసింది. డిస్మిస్ అంటే ఇక శాశ్వతంగా ఉద్యోగం నుంచి తప్పించడం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈయన మీద రాష్ట్ర ప్రభుత్వం మోపిన అభియోగం ఏంటంటే 2024 ఎన్నికల సమయంలో కడప జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోలకు వెళ్లిన వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఎన్నికల ప్రచారం చేశారు. ఇది తీవ్ర అభియోగం. ఇది నిర్ధారణ అయింది కాబట్టి ఆయన్ని సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలు వచ్చిన సమయంలోనే ఆయా ఆర్టీసీ డిపోల మేనేజర్లు వెంకట్రామరెడ్డి ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయలేదు అని రిపోర్టు కూడా ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నివేదికల్ని తారుమారు చేసి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఒక సీసీ ఫుటేజ్ చూపించలేదు, ఒక ఫోటోను చూపించలేదు నేను ఎన్నికల ప్రచారం చేసినట్టు, అయినా సరే తప్పుడు నివేదికల ఆధారంగా నన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. దీనిపైన నేను న్యాయ పోరాటం చేస్తానని వెంకట్రామరెడ్డి చెప్తున్నారు. అశోక్ బాబు అని గతంలో ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడుగా ఉండేవారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీ కూడా అయిపోయారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు అశోక్ బాబు రాజకీయ పార్టీలకు ఫత్వాలు జారీ చేసేవారు. అలానా రాజకీయ పార్టీ ఇలా చేయాలి ఇలా చేయాలి అని, లేకుంటే మేము ఎవరిని వదిలిపెట్టమని కూడా వార్నింగ్ ఇచ్చేవారు. ఒక ఎన్జిఓ నాయకుడు రాజకీయ పార్టీలను ఆడించడం ఏంటి అని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ అశోక్ బాబు జారీ చేసే ఫత్వాలన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇతర రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి అన్న ఆరోపణలు కూడా ఆ తర్వాత వచ్చాయి. ఇక 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అశోక్ బాబు మెల్లమెల్లగా తన ముసుగు తీసే ప్రయత్నం కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ కు ప్రభుత్వ ఉద్యోగులందరూ కట్టుబడి ఉండేలాగా అశోక్ బాబు స్టేట్మెంట్ ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీజేపీతో తెగదొప్పులు చేసుకునేందుకు సిద్ధమయ్యారో 2018 సమయంలో అశోక్ బాబు ఏకంగా కర్ణాటకకు వెళ్లి తెలుగుదేశం పార్టీ అప్పుడు కర్ణాటకలో బీజేపీని ఓడించాల్సిందిగా ప్రచారం చేసింది. అశోక్ బాబు ఒక ఉద్యోగిగా ఉన్న అశోక్ బాబు కూడా కర్ణాటక వెళ్లి బహిరంగంగానే బీజేపీని ఓడించండి అని ప్రసంగాలు చేశారు, ప్రచారం చేశారు. ఆ రోజు మాత్రం అశోక్ బాబు మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విధంగా సర్వీస్ నుండి డిస్మిస్ కూడా చేయలేదు. ఎవరు కూడా డిస్మిస్ చేసేయండి అని అంత పెద్ద డిమాండ్ కూడా పెట్టలేదు. ఏదైనా చర్యలు తీసుకోండి అని ఆ రోజు డిమాండ్ చేశారు. ఆ రోజు అశోక్ బాబును అంత వెనుకేసుకు రావడమే కాకుండా ఆ కొద్ది రోజుల తర్వాత ఏకంగా వీఆర్ఎస్ ఇప్పించేసి అశోక్ బాబుకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైనప్పటి నుండి ఆయన వీఆర్ఎస్ తీసుకునే వరకు ప్రతి నిర్ణయంలోనూ విపక్షాలు ఆరోపించినట్టుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడం వల్లే అశోక్ బాబుకు ఎమ్మెల్సీ ఇచ్చారన్నది ఆ రోజు ప్రూవ్ అయింది. లేకుంటే ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే వీఆర్ఎస్ ఇప్పించి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఇవ్వాల్సినంత అవసరం ఉండేది కాదు. అంటే అప్పటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారనేది తెలిపేది. కానీ బహిరంగంగా బీజేపీని ఓడించండి ఆ రోజు ప్రచారం చేస్తే అశోక్ బాబును మాత్రం డిస్మిస్ చేయలేదు. ఈ రోజు వెంకట్రామరెడ్డి ఆధారాలు చూపించండి నేను ప్రచారం చేసినట్టు అని చెప్తున్నా సరే వాటన్నిటితో సంబంధం లేకుండా డిస్మిస్ చేశారు. అయితే వెంకట్రామరెడ్డి మీద ఈ డిస్మిస్ ప్రక్రియ ఇటీవల వేగం పుంజుకోవడానికి ఇంకో కారణం కూడా చెప్తున్నారు. అదే ఏపీ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్న కుమార్ నియామకాన్ని వెంకట్రామరెడ్డి ప్రశ్నించడం. 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే సూర్యదేవర ప్రసన్న కుమార్ ని తీసుకొని వచ్చి ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా నియమించారు. దీన్ని ఇటీవల వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు. ఇతడికి ఎలాంటి అర్హతలు లేవు, ఇతడి వల్ల ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది, ఇతడు ఆల్రెడీ అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని పక్కన పెట్టి తనకు కావాల్సిన వాళ్ళని కూడా తెచ్చుకుంటున్నారు. ఎలాంటి అర్హతలు లేని సూర్యదేవర ప్రసన్న కుమార్ ని అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా నియమించడం నిబంధనలకు విరుద్ధం, వెంటనే ఆయన్ని తొలగించాలి అని వెంకట్రామరెడ్డి చాలా గట్టిగా డిమాండ్ చేశారు ఇటీవల. ఇదే ప్రభుత్వ పెద్దల కోపం రావడానికి కూడా కారణమని చెప్తున్నారు. ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్ ఎవరు అన్న దాని మీద పరిశీలన చేస్తే ఈయన ఢిల్లీలో ప్రసార భారతిలో అంటే ఆకాశవాణిలో పనిచేసేవారు. న్యూస్ రీడర్ గా ట్రాన్స్లేటర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఈయన డిప్యుటేషన్ మీద ఢిల్లీ అసెంబ్లీకి కార్యదర్శిగా వెళ్లారు. ఆ సమయంలో పెద్ద వివాదం అయింది. ఈయన్ని అసెంబ్లీ కార్యదర్శిగా ఎలా నియమిస్తారంటూ ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు కూడా నడిచింది. చివరకు ప్రసార భారతి ఆయన్ని వెనక్కు పిలిపించింది ఈ వివాదం నేపథ్యం. ఆ తర్వాత జస్టిస్ ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ గారు అవ్వగానే మళ్ళీ ప్రసార భారతి నుంచి డిప్యుటేషన్ మీద ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టులో మీడియా విభాగాన్ని పర్యవేక్షించేవారు. అయితే జస్టిస్ ఎన్వి రమణ రిటైర్ అవడానికి కరెక్ట్ గా వారం ముందు సుప్రీంకోర్టులో శాశ్వత ఉద్యోగిగా, అది కూడా ఏంటి అడిషనల్ రిజిస్ట్రార్ గా సూర్యదేవర ప్రసన్న కుమార్ ని నియమిస్తూ ఆ నియామకం ఉత్తర్వులు ఇచ్చేసి జస్టిస్ ఎన్వి రమణ గారు రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా యుయు లలిత్ వచ్చారు. ఆయన ఈ నియామకం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తి నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. సుప్రీంకోర్టుకి చాలా మంది డిప్యుటేషన్ మీద వస్తూ ఉంటారు, వారిని ఇలా సుప్రీంకోర్టులో శాశ్వత ఉద్యోగులుగా నియమించడం ఏంటి, ఇది ఒక అసాధారణం, చెడు సాంప్రదాయం అంటూ జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో ఇచ్చిన ఉత్తర్వుని ఆ తర్వాత వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్ కొట్టేశారు. దాంతో ఆయన తిరిగి మళ్ళా ప్రసార భారతికి వెళ్లాల్సి వచ్చింది. అలా ప్రసార భారతికి వెళ్లిన సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే తెలంగాణ అసెంబ్లీకి సలహాదారుగా వచ్చారు.
ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున వివాదం నడిచింది. టీడీపీ పెద్దల మద్దతు ఉండడం వల్లే రేవంత్ రెడ్డి సర్కారులో ఈ కొలువు దొరికింది. అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పెద్దలకు సంబంధాలు ఉన్న వ్యక్తుల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలోనికి చొప్పిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఆ రోజు వచ్చాయి. ఇక 2024 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అసెంబ్లీని వదిలేసి సూర్యదేవర ప్రసన్న కుమార్ ఏపీకి వచ్చారు. ఇక్కడ ఆయన్ని అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా నియమించేశారు. అలా నియమించడం చట్ట విరుద్ధం, ఆయనకు అర్హతలు లేవు, ఆయన వల్ల ఇప్పటికే ఉన్న ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులంతా ఇబ్బంది పడుతున్నారని ఇటీవల వెంకట్రామరెడ్డి ప్రధానంగా ప్రశ్నించేసరికి వెంకట్రామరెడ్డి మీద ఇక ఈ డిస్మిస్ ప్రక్రియ అనేది చాలా వేగం పుంజుకొని చివరకు డిస్మిస్ ఆర్డర్స్ ఇచ్చేశారు అన్నది ప్రచారం.